ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గాని అదే రకంగా ఈ కూటమి ప్రభుత్వంలోని ఇంకొక పక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు గాని వీరందరి మాటలు వింటుంటే అసలు రాజకీయాల్లో మనుగడ సాధించాలంటే ఇంత దిగజారుడు రాజకీయాలు చేయాలనా అనేటువంటి ఒక జగుర్పు పరిస్థితి ఏర్పడతా ఉంది. రాజకీయాల మనుగడ కోసం ఇంత పెద్ద ఎత్తున దిగజారేటువంటి వ్యక్తులను బహుశా ఈ ప్రపంచంలో ఎవరు కూడా చూసిండరు అనుకుంటా. 2-3 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లె అక్కడ ఉన్నటువంటి విగ్రహ ఆవిష్కరణకు పోయినప్పుడు జరిగినటువంటి ఒక యాక్సిడెంట్. సింగరయ్య అనేటువంటి వ్యక్తి చనిపోయినట్టు మనందరికీ కూడా తెలుస్తా ఉంది. కానీ దానికి కారణం ఏందో ఇంకా పూర్తిగా తెలియదు. ఏదో ఒక వీడియో పట్టుకొని వచ్చారు వీళ్ళు. ఆ వీడియోలో కూర్చొని సింగరయ్య అనేటువంటి వ్యక్తి సింగయ్య అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడినట్టు ఒక క్లిప్పింగ్ చూపిస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నటువంటి వాహనం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. దాని యొక్క బరువు 5 టన్నులు ఉంటుంది. పొరపాటున దాని కింద పడి ఎవరైనా పడితే నుగ్గు అయిపోతారు. నుగ్గు అసలు ఒక షేప్ అనేది లేకుండా నుగ్గు అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అదే క్లిప్పింగ్ చూస్తే ఈ సింగయ్య కింద పడిన తర్వాత ఎవరో పక్కన పెట్టారు. పక్కన పెట్టిన తర్వాత ఆయన ప్రాణంలో ఉన్నటువంటి క్లిప్పింగ్స్ కూడా చూపిస్తున్నారు. దీన్ని బట్టే అర్థమవుతా ఉంది అసలు ఎంత దిగజారుడు రాజకీయాలు వీళ్ళు చేస్తున్నారనేటువంటిది. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా నువ్వు అనేక హామీలు ఇచ్చావు, నువ్వు హామీలు అమలు చేయలేకపోతున్నావు. నువ్వు నీ కొడుకులు రకరకాల మీరు ఇచ్చినటువంటి హామీలను నమ్మకం కలిపేదానికి రకరకాల పదాలు వాడారు. నువ్వు పవన్ కళ్యాణ్ అయితే బాండ్ రూపంలో ప్రజలకందరికీ ఇది మేము ఇచ్చేటువంటి బాండ్ తీసుకోండి, రాకుండా ఉంటే నన్ను అడగండి అని చెప్పి మీరు అడిగారు. మీ కుమారుడు లోకేష్ అయితే ఏకంగా కూర్చొని ఈ కార్యక్రమాల అమలు కాకుండా ఉంటే నా కాలర్ పట్టుకోండి అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం. లోకేష్ అయితే వచ్చి కూర్చొని ఎన్నికల ముందు ఈ హామీలు అమలు కాకుంటే నా కాలర్ పట్టుకొని నన్ను నిలదీయండి అని మాట్లాడాడు. ఈరోజు లోకేష్ గారు మీరు చెప్పండి, ఎప్పుడు వస్తారు? నీ కాలర్ పట్టుకునే దానికి జనాలంతా రెడీగా ఉండరు. నువ్వు మాట్లాడినటువంటి మాటలు కాదా? నువ్వు ఆ రోజు హామీలు ఇచ్చావు. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో నువ్వు వైఫల్యం పొందినావు. నువ్వు వైఫల్యం పొందేటటువంటి నీ వైఫల్యాలను కప్పిపుచ్చేదానికోసము ఈరోజు ప్రతి నిత్యం కూర్చొని ఇప్పటికి కూడా జగన్ నామస్మరణ తప్పితే మీరు చేయగలిగింది ఏంది? మీరు చేసేది ఏముంది? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఇంకా ఇంత దిగజారుడు పనికి మీరు ఆలోచన చేస్తున్నారు? నీకు ధైర్యం ఉంటే, నీకు సత్తా ఉంటే, నీకు తెలివితేటలుంటే, ఆ రోజు చెప్పావు సంపదన సృష్టి మాకు చేతన అవుతుందన్నావు, సంపద సృష్టిస్తామన్నావు. అవన్నీ చేయకుండా ఈరోజు ఎక్కడ చూసినా ఏ రాష్ట్రంలో అయినా కూడా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. పన్నులు వచ్చేది కానీ, లేకుండా ఉంటే రాష్ట్ర అభివృద్ధి కానీ, రాష్ట్ర ఆదాయం కానీ ఒక సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ పెరుగుతానే పోతుంది. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ కూడా పెరుగుతానే పోతుంది. మొట్టమొదటిసారి మీ యొక్క కూటమి ప్రభుత్వం ఒక చేతగానితనం వల్ల డెఫిసిట్ అన్ని రాష్ట్రాలు 11 నుంచి 13% వరకు వృద్ధి చెందితే ఈ రాష్ట్రంలో 3% తిరోభివృద్ధికి ఈరోజు వచ్చింది. 3% మైనస్ ఇన్ ది ఇన్కమ్ ఆఫ్ జిఎస్టీ. ఇటువంటి పరిస్థితిలో మీరుండి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ప్రతి నిత్యం మీరు కూర్చొని జగన్ నామస్మరణ చేయడం సమంజసమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒకరోజు కూర్చుంటావు, నువ్వేదో లడ్లల్లో ఏదో జంతువుల యొక్క కొవ్వు కలిపినా అని చెప్పి కల్తీ చేస్తారని చెప్పి మాట్లాడతావు. ఒకరోజు కూర్చుంటావు, వరదలంతా వచ్చింది జగన్మోహన్ రెడ్డి కారణం వల్ల ఈ విజయవాడకంతా వరదలు వచ్చాయని చెప్తావు. ఒకరోజు కూర్చుంటావు, ఇక్కడటువంటి బియ్యం అన్నీ తరలిపోతున్నాయి కాకినాడ ద్వారా, సిప్పుల్లో అంతా పోతున్నాయి, అవన్నీ ఆపాలని చెప్పి మాట్లాడుతున్నావు.